దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరివాన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థిస్తున్నాము. దేవుని కృపలో మేమును క్షేమం పరిచర్యలో ముందుకు కొనసాగిపోచున్నాం. లేఖన భాగముల నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. When the Philistines heard that David had been anointed king over Israel, all the Philistines went up to search for David. But David heard of it and went down to the stronghold. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ దేవ, ఆది సంభూతుడా, స్తోత్రములు తండ్రి. అల్ఫయు ఒమేగయు నయున్న దేవా, మీకు స్తోత్రములు. వి ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ లవ్. వి ప్రైజ్ గాడ్ for your grace, Lord, each and every day that you are pouring upon us thy love and compassion, O Lord Father Jesus. గొప్ప దేవ, అనుదినము అనుక్షణము ప్రభువా, నూతన వాత్సల్యత, ప్రేమ, కనికరము మా కుటుంబాల మీద, మా మీద నిశ్చయముగా తండ్రి మీరు కుమరిస్తున్నందుకు స్తోత్రములు. వాక్యము ద్వారా ప్రతి బిడ్డను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి, సరిచేయండి, రాజ్యములకు సిద్ధపరచమని కృపకై వేడుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 5:17లో, జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఏ వార్త? ఫిలిష్తీయులందరూ కూడా దావీదు మీద అసూయతో పట్టుకొనుటకై వచ్చినప్పుడు దావీదు ఆ వార్త విని వెంటనే ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయారు. ప్రాకారము అనగా గోడ. ఈ గోడ దేనికి సూచన అనగా రక్షణ, భద్రత, కాపుదల. ఈ యొక్క కాపుదల, రక్షణ, భద్రతకు సదృశ్యమైన గోడ ప్రాకారము. ఆ దినములలో ప్రతి పట్టణానికి ఒక ప్రాకార స్థలము ఉండేది. ఆ యొక్క ఎత్తైన గోడ, దాని చుట్టూ లోతైన కందకములు త్రవ్వబడి దాని నిండా నీళ్లు నింపి అందులో పెద్ద పెద్ద మొసళ్లను ఉంచేవాళ్ళు. ఆ యొక్క మొసళ్ళు ఉంచబడినప్పుడు దానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. కావలి వారు నియమించబడతారు. ఆ పట్టణం మీదకి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని ఏలే రాజు శత్రువు నుండి తప్పింపబడి నిమిత్తముగా ఆ యొక్క ద్వారములో నుండి ప్రాకారంలోకి వెళ్ళి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రాకారము అనగా ఎత్తైన గోడ, అది భద్రతకును, కాపుదలకును, ఇంకను రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. ఈ లేఖన భాగములలో మనం గమనించినట్లయితే ప్రతి పట్టణానికి కూడా ఆ దినాల్లో ఒక ప్రాకారం ఉండేది. ఆ ప్రాకారం చుట్టూ పెద్ద పెద్ద కందకములు త్రవ్వి అక్కడ మొసళ్లను వదిలిపెడితే ఆ యొక్క ఒకే ఒక ద్వారం దగ్గర కావలి వారు ఉంటారు. ఎప్పుడైనా శత్రువు దండెత్తి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆ యొక్క శత్రువు లోపలికి రాకుండా కావలి వారు ఉంచబడతారు. ఆ యొక్క ప్రాకారంలో ఆ రాజు, ఆ పట్టణం యొక్క రాజు భద్రపరచబడి లేదా అతను తాను కాపాడుకుని నిమిత్తముగా ఉంచబడతాడు, దాచబడతారు అని లేఖన భాగములలో మనము చూడవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే ప్రాకారము అనగా ఎత్తైన గోడ. ఈ యొక్క ప్రాకారము అనేది భద్రతకును, రక్షణకును సాదృశ్యముగా ఉన్నది.
దేవుని యొక్క కాపుదలకు సాదృశ్యంగా ఉన్నది. ఆ దినాల్లో ఉన్న ఆ ప్రాకార స్థలాలే ఈ యొక్క దినాల్లో ఉన్న ప్రార్థనా స్థలాలు. దేవునికి స్తోత్రం. వి ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దావీదు బాల్య దినముల నుండే గొప్ప ప్రార్థనా పరుడు. హీ ఈజ్ ఎ ప్రేయర్ వారియర్. అనుదినము అనుక్షణము దేవుని నామమును స్తుతిస్తూ ధ్యానిస్తూ డే అండ్ నైట్ హీ యూస్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హీ యూస్ టు మెడిటేట్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా చక్కని తంబురతో నాట్యములతో దేవుని స్తుతిస్తూ, మరి ఎక్కడ ఉన్నా కూడా గొర్రెలు కాచుకున్న అరణ్యంలో, కొండల్లో, లోయలు ఎక్కడున్నా కూడా చక్కగా దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉండేవాడు. అనుదినము కూడా దేవుని నామమును స్తుతించుటలో ఏ మాత్రము కూడా వెనకాడేవాడు కాదు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దావీదునకు పట్టాభిషేకం చేశారు అని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు ఆ వార్త తెలుసుకొని అసూయతో ఏదైనా హాని తలపెట్టాలని ఫిలిష్తీయులందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు ఆ వార్త దావీదు చెవిన పడగానే, గమనించండి ప్రియబిడ్డలారా, ఏదైనా చెడు వార్త మన యొక్క చెవిలో పడగానే, అంటే మీకు ఒక అపాయము సంభవిస్తుంది, మీ మీదకి ఎవరో దండెత్తు వస్తున్నారు అంటే మనము మనుషుల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉంటాము సహాయం కోసం. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఈ కీడు నుండి నన్ను తప్పించండి, మీరు మధ్యవర్తిగా ఉండి మాట్లాడండి, ఏ అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా నాకు మీరు సహాయం చేయాలి, మాట సహాయం అని మనం ఇతరులు మనుషుల అండ కోరుకుంటాం, మనుషుల మాట సహాయం కోరుకుంటాం. దావీదైతే భక్తిపరుడైన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదు బాల్య దినముల నుండి కూడా దేవుని భయమును భక్తిని కలిగిన దావీదు ఏమంటున్నాడు? 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని వల్లనే నాకు సహాయము, ఆయన వల్లనే. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ అంటు ద హిల్స్ ఫ్రమ్ వెన్స్ కమ్ టు మై హెల్ప్. మై హెల్ప్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. నా యొక్క సహాయము ఆయనే. కొండల తట్టు నేను నా కన్నులు ఎత్తుచున్నాను అంటే కొండల్లో ఉండి, మరి ఎప్పుడు కూడా పొలాల్లో ఆ యొక్క అరణ్యాల్లో ఉండి చక్కగా దేవుని స్తుతిస్తూ తంతి వాద్యములతో చక్కగా పాడుతూ ఆనందిస్తూ ఉండే దావీదు ఎన్నో గీతములు రాసి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు మరి బాల్య దినములు ఎందే అందరి చేత తృణీకరింపబడిన దేవుని చేతిలో ఎన్నిక చేయబడ్డాడు అంటే వ్యక్తిగతంగా ఎంతో ప్రార్థనాపరుడు. హీ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ హీ హ్యాడ్ ఏ లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రేయింగ్ ఎవ్రీడే. ఆ యొక్క అనుదినము ప్రార్థించే అలవాటు కలిగి ఉన్నవాడు. ఏ యొక్క సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా ఎటువంటి కూడా భయము, ఎటువంటి కలవరం లేకుండా, ఎటువంటి అపాయాన్ని ఛేదించగలిగిన గొప్ప సాహసము కలిగిన వాడు. యెహోవా నా బలమని, యెహోవా బలమును కలిగి ఉన్న దావీదు ఆ వార్త విన్నప్పుడు వెంటనే ప్రాకార స్థలము, ఆ దినములలో ప్రాకార స్థలము అనగా అది రక్షణకును భద్రతకును కాపుదలకును సాదృశ్యంగా ఉంది. ఈ దినాల్లో మనము ఉంటున్న లేదా మనము ఆరాధిస్తున్న సేవిస్తున్న ప్రార్థనా స్థలాలే, ప్రార్థనా మందిరాలే ప్రాకార స్థలాలు. దేవునికి స్తోత్రం. నీకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, శోధన వచ్చిందా, నిందొచ్చిందా, శత్రువు దండెత్తి వస్తున్నాడా, ఎటువంటి ఆపద, ఎటువంటి రోగము రుగ్మత వచ్చినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, when you seek unto the Lord, when you go unto the presence of the Lord, God Almighty will take away all your sorrows, all your troubles, all your problems, each and everything He'll take away and He will make you to be happy in the presence of the Lord. దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకు ఉంటే అది నీకు ప్రాకార స్థలముగా ఉంటుంది. ప్రాకార స్థలముగా ఉంటుంది. ప్రాకార స్థలము అనగా ప్రార్థనా మందిరం. నిజముగా నువ్వు ఏ సన్నిధికి వెళ్ళని దానివైతే, ఏ యొక్క మందిరమునకు వెళ్ళని దానివైతే నీవు దేవుని సన్నిధిలో నిత్యము కూడా అంకిరెడ్డిపాలెంలో ఉన్న స్తుతి ప్రార్థనా మందిరమునకు వచ్చి ఆశీర్వాదములు పొందవచ్చును. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వెంటనే ప్రభువారు నీ యొక్క జీవితంలో ఎన్నో కార్యములు విడుదల చేసి గివ్ గ్రేట్ డెలివరెన్స్ అంటూ యువర్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ డీమన్స్ గాడ్ విల్ టేక్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ డార్క్నెస్ గాడ్ విల్ బేక్ అంటూ యువర్ లైట్.
దేవుని స్తోత్రం. చీకటిని, అంధకార, పాప సంబంధమైన సమస్త కృత్యములను తొలగించి ప్రభు వారిని జీవితంలో వెలుగును ఉదయింపచేస్తారు, వెలుగును ప్రకాశింపచేస్తారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరి మన కార్యక్రమములను వింటున్న ప్రియబిడ్లారా, ఆనాటి ప్రాకార స్థలమే ఈనాటి ప్రార్థనా మందిరములు. శత్రువు తరుగుతున్నప్పుడు మరి మన జీవితాల్లో తప్పింపబడాలంటే ప్రాకార స్థలమైన ప్రార్థనా మందిరములను ఆశ్రయించే వారముగా ఉండాలి. మన శత్రువు ఎవరు అనగా అపవాది అయిన సాతాను. హీ ఈజ్ అవర్ ఎనిమీ. That demon we have to rebuke, that evil we have to rebuke means we need to go unto the church and we need to kneel and pray. When we pray unto the Lord, God will pour upon us His anointing power and He will fill us with His joy, peace and happiness. We have to remember and all the time, and we have to rejoice in the presence of the Lord. Praise the Lord. Hallelujah. ప్రాకారము అనగా భద్రతకును, కాపుదలకును, రక్షణకును సాదృశ్యముగా ఉన్నది. ఆ వార్త ఎప్పుడైతే దావీదు భక్తుడు విన్నాడో, ఆ యొక్క దావీదుకు వినబడగానే వెంటనే ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ప్రార్థన పరుడైన దావీదు. మన జీవితాల్లో మనుషులకు నా భర్త ఇలా అన్నారు, నా అత్త ఇలా అంది, నా తోటి కోడలు ఇలా అందని ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాం. జస్ట్ ఆల్వేస్ వీ యూస్ టు గాసిప్, బ్యాక్ బైటింగ్ అబౌట్ అదర్స్. వీ యూస్ టు blame all the time others, but we need to pray. That gives unto us a very good result in our life. We will have peace, joy, happiness in our life. మనం ఇతరులకు చెప్పుకున్నట కంటే కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాకారం అనే ప్రార్థనా మందిరంలో మోకరిల్లి ప్రార్థిస్తామో అద్భుతమైన కార్యములు చూడగలం. నీకు రక్షణ కలుగజేసేది మరి దేవుని సన్నిధిలో ప్రాకార స్థలమైన ప్రార్థనా మందిరము. నీకు కాపుదల ఇచ్చేది దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క కాపుదలలో నువ్వు ఉండాలంటే దేవుని మందిరములో నీవు నివసించే వ్యక్తిగా ఉండాలి. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియబిడ్లారా, 2వ సమూయేలు గ్రంథము 23:14 గమనించినట్లయితే దావీదు దుర్గములో ఉండెను. దేవుని స్తోత్రం. దావీదు దుర్గములో ఉండెను. ప్రాకార స్థలములో నుండి దుర్గము అనుభవంలోకి మనం రావాలి. దేవుని స్తోత్రం. ప్రాకారము అనగా రక్షణ, కాపుదల, భద్రతనిచ్చేది. మరి దుర్గము అనగా మనం గమనించినట్లయితే మన శత్రువు అపవాది అయిన సాతానును మనము ఎదిరించాలంటే పాపికి రక్షణ అనుభవం, పాపికి రక్షణనిచ్చే అనుభవం ప్రాకార స్థలము. పాపికి రక్షణ కలిగించే అనుభవం ప్రాకార స్థలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ప్రాకార స్థలము పాపికి రక్షణ అనగా ఇచ్చే అనుభవం అనగా కాపుదల. పాపికి కాపుదల. ఆ యొక్క ప్రాకార స్థలంలో ఉంటే కాపుదల ఉంటుంది, రక్షణ ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షింపబడిన పాపి మరి ఇంకా దుర్గము అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. దావీదు దుర్గంలో ఉండెను. గమనించినట్లయితే కాపుదల నుండి అధిక కాపుదల, కాపుదల నుండి అధిక కాపుదలలోకి నీవు రావాలి అంటే మరి దుర్గము అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ యొక్క లేఖన భాగములలో గమనించినట్లయితే అపోస్తల కార్యము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అప్పగింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్న మాట, ఒక సమయంలో పరిశుద్ధాత్మ లేనప్పుడు పిరికివాడిగా ఉన్నాడు. పిరికివాడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఒప్పుకోలేదు, జీవం కలిగిన జీవాధిపతిని ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాడో అప్పుడు ధైర్యముగా తెచ్చుకొని ఉన్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటే ధైర్యం ఉంటుంది, ధైర్యముగా ఒప్పుకోగలుగుతాం. యేసు నా రక్షకుడని. జీసస్ ఈజ్ మై సేవియర్. హీ లవ్స్ మీ ఆల్ ద టైమ్. హీ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ఆల్ ఈవిల్ అండ్ డేంజర్. అపాయముల నుండి, కీడుల నుండి తప్పించే
ఒకే ఒక్క జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సజీవుడైన పునరుద్ధాన శక్తిమంతుడు, నా జీవము కలిగిన యేసయ్య అని మనుషులందరి ఎదుట ఒప్పుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో, అంటే దుర్గము అనుభవంలోకి రాలేదో, ఎప్పుడైతే ఆ యొక్క అనుభవం లేనప్పుడు దేవుణ్ణి నేనెరుగునని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో జీవము కలిగిన జీవాధిపతిని మీరు చంపితిరి అని ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ప్రసంగం చేసి ఉన్నాడో, పేతురు యొక్క ప్రసంగంలోనే 3,000 మందిని రక్షింపగలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ప్రాకారము అనగా ఎత్తైన గోడ. ఆ యొక్క ఎత్తైన గోడ అనగా ఆ యొక్క ప్రాకారము రక్షణకును, భద్రతకును, కాపుదలకును సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఫిలిష్తీయులు శత్రువులు దండెత్తి వచ్చారో దావీదు మీదకి, దావీదు వెంటనే ఆ వార్త విని ప్రాకార స్థలంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ దినములలో ఉన్న ప్రాకార స్థలమే ఈ దినములలో మనము చూస్తున్న ప్రార్థనా మందిరము. మనము సురక్షితముగా, క్షేమముగా, నిత్యము ఆనందంగా, సంతోషంగా, సంపూర్ణ సంతోషము, నిత్య సుఖములు అనుభవించాలి అంటే we need to go unto the Lord. We need to seek unto the Lord. We need to seek and walk unto the presence of the Lord. దేవుని యొక్క మందిరమునకు వెళ్ళి దేవుని మందిరములో నివసించే వారముగా ఉండాలి. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను దేవుని మందిరంలో ఉన్నాను అంటున్నాడు భక్తుడు దావీదు. ప్రియబిడ్లారా, మనము పచ్చని ఒలీవ చెట్టు వలె వర్ధిల్లాలి అన్నా, దేవుని సన్నిధిలో కాపుదలలో, క్షేమములో, భద్రతలో ఉండాలి అన్నా, అపవాది అయిన సాతాను శత్రువును ఎదిరించాలన్నా కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండేవారముగా, నివసించే వారముగా ఉండాలని లేఖనములు జ్ఞాపకము చేయుచున్నాయి. ఆ యొక్క ప్రాకార స్థలము అనగా పాపికి విడుదలనిచ్చిన ఆ యొక్క సందర్భము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు దుర్గములో ఉండెను. మన శత్రువు అపవాది సాతాను ప్రాకార స్థలం అంటే పాపికి రక్షణ కలిగిన అనుభవం, పాపికి రక్షణ కలిగిన అనుభవం. దుర్గము అనగా పరిశుద్ధాత్మ అనుభవం. పేతురుని గమనించినట్లయితే మరి ఈ యొక్క లేఖన భాగంలో ధైర్యము కలిగి దేవుని సన్నిధిలో మరి జీవము కలిగిన జీవాధిపతిని మీరు చంపితిరి అని చెప్తున్నాడు. అంటే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ధైర్యము కలిగి ఉంటాం. లేఖన భాగంలో సామెతలు గ్రంథము ప్రావర్బ్స్ చాప్టర్ 18:10, యెహోవా బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితముగా ఉందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా అంటే క్షేమంగా, భద్రంగా, భయం లేకుండా, పిరుగుతనం లేకుండా, ఆందోళన లేకుండా, కలవరము లేకుండా ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే ఏ అపాయం నాకు రాదు, ఏ యొక్క కీడు నాకు రాదు, ఏ శత్రువు నా మీదకి దండెత్తుడనే అష్యూరెన్స్ ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఒక గొప్ప నమ్మకము ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా దుర్గము, యెహోవా నా దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. దావీదు భక్తుడు ప్రాక్టికల్గా రాస్తున్న ఈ మాటలను మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియబిడ్లారా, ప్రాకార స్థలము అనుభవం, రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు పేతురు పిరిగితనము, భయము కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దుర్గము అనుభవం అనగా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం అయిన దుర్గము అనుభవంలోకి వచ్చాడో అప్పుడు మరి ఎటువంటి పిరిగితనం లేకుండా, తెగించి భయపడకుండా ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాడు. దుర్గము అనుభవంలో మనం ఉండాలి. హీఈస్ మై ఫార్ట్రెస్, హీఈస్ మై ఫార్ట్రెస్. అవును, ఆయన నా దుర్గము, నా కేడెము, నా కొండ, హీఈస్ మై షీల్డ్. మరి నా కేడెముగా నేను నా ప్రభువాన్ని కలిగి ఉన్నాను. లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలము కలిగి ఉన్నాము. మనము బలము కలిగి, యెహోవా బలమును కలిగి అనుదినము యెహోవా కొరకు ఎదురు చూచు నూతన బలము కలిగి పక్షిరాజు వలె మనము పైకి ఎగిసిపోయే వారంలా ఉండాలి. అంటే అనుదినము నూతన కార్యాల కొరకు ఎదురు చూసే వారంగా, వాట్ ఎవర్ డిస్కరేజ్, వాట్ ఎవర్ యూ ఫీల్ అన్సాటిస్ఫై యువర్ లైఫ్, వాట్ ఎవర్ యూ ఫీల్ అన్కంఫర్ట్ ఇన్ యువర్ లైఫ్, ఆదరణ లెక్కి ఉన్నావా, నిరాదరణలో నిస్సహాక్తులు
నిరుత్సాహంలో నాకెవ్వరూ లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరు అనుకుంటున్నావా? ప్రభువారు ఈ దినమే చేయి చాపి, ఆయన దక్షిణ బాహు చాపి నిన్ను ఆయన కౌగిల్లో అవరి దాచడానికి ఇష్టపడుతున్నారు. కమ్ ఆన్ టు జీసస్ ఆల్మైటీ. హీఈస్ యువర్ స్ట్రెంగ్త్, హీఈస్ యువర్ లవింగ్ గాడ్, హీఈస్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు. విడవక మానక కృప చూపుచు ఆయన యొక్క వాత్సల్యత, ప్రేమ, కనికరము నీ మీద చూపుచున్న ప్రభు వారిని మర్చిపోదువా? ఎన్నో మార్లు అనుకోవచ్చు, ఇంకెందుకు నా జీవితం చనిపోతే పోతుంది, ఇంకా చనిపోతే పీడ విరుగుడవుతుంది, నా జీవితంలో నాకు సమాధానం లేదు, నెమ్మది లేదు అనుకుంటున్నావా? ఈ కార్యం ఇక జరగదు అనుకుంటున్నావా? గాడ్ ఈస్ దేర్ టు సొల్యూట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, టు టేక్ అవే ఆల్ యువర్ సారోస్. నీ యొక్క దుఃఖములన్నిటినీ తీసివేసి ఆనందంతో నింపు దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. హీజ్ అ లవింగ్ గాడ్. దేవుని స్తోత్రం, దేవాన్ని స్తోత్రం ప్రభు. అవును, పాపికి విడుదలనిచ్చేది, పాపికి రక్షణ ఇచ్చేది ప్రాకార స్థలము. ఆ యొక్క రక్షణ అనుభవంలో మాత్రమే ఉన్నాడు పేతురు. ఉన్నప్పుడు పిరిగివాడుగా ఉన్నాడు, మరి ఎంతో భయపడుతున్నవాడుగా ఉన్నాడు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే దుర్గమ అనుభవంలోకి, పరిశుద్ధాత్మ అనుభవంలోకి పేతురు వచ్చాడో, గొప్ప ధైర్యం కలిగి, గొప్ప అద్భుతాలు చేసి అనేకులను దేవుని యొక్క రక్షణలోకి నడిపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి యొక్క లేఖన భాగములలో యెహోవా బలమైన దుర్గము, నీతిమంతులు అందులో పరిగెత్తి ఎలా ఉంటారు? సురక్షితంగా ఉంటారు. ఇన్నిసార్లు దేవుని ప్రేమను మీకు జ్ఞాపకము చేస్తున్నా కూడా ఇంకా ఏముందిలే నా జీవితం అనుకున్నావా? ఎందుకులే నా బ్రతుకు అనుకున్నావా? నిరాశ వలయంలో చిక్కిపోయి ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తొలకరివానా కార్యక్రమములను వీక్షించుచున్న బిడ్డలారా, ఈ ఒక్కసారి ఈ మాట, ప్రభువా నా యొక్క జీవితంలో ఈ మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానని స్తుతించగలిగితే, when you kneel down and pray unto the Lord, God is there to take away your tears. నీ యొక్క ప్రతి కన్నీటి బిందువులను తుడిచివేసి సంతోషంతో నీ జీవితాన్ని నింపడానికి ఇష్టపడుతున్నారు. ప్రియబిడ్లారా, దేవుని యొక్క బిడ్డగా నీవు ఉంటే, దేవునికి ఇష్టరాలుగా ఉంటే, ప్రార్థనా మందిరమైన ప్రాకార స్థలమును నీవు ఆశ్రయించగలిగితే, పరిశుద్ధాత్మ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రభువారు నీ పట్ల కార్యం ఎందుకు చేయరు? శత్రువు దండెత్తవచ్చు, మరణ భయం నిన్ను వెంటాడవచ్చు, డాక్టర్లు ఇంకా బ్రతకమని చెప్పవచ్చు, ఇంకా ఇది ఎవరికి చెప్పుకోలేని వేదనలే, ఎవరు తీసేయలేరు, ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క మోడిబారి జీవితాన్ని, ఈ గొడ్రాల జీవితాన్ని అనుభవిస్తున్నానులే అనుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లం మైట్ బి, గాడ్ ఈస్ దేర్ టు టేక్ అవే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం in your life, and he will fill you with his joy, his happiness, his gladness. Each and every moment God will make unto your life to rejoice all the time. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నింపడానికి ప్రభువారు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్, బట్ గాడ్ వాంట్స్ యూ టు కమ్ అంటు హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి రా. ఆత్మీయ మేలులు కావాలా? ఆత్మీయ అద్భుతాలు చూడాలా? ఆశ్చర్య కార్యములు చూడాలా? రక్షణ అనుభవం కావాలా? పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా? ఆత్మ ఫలాలు అనుభవించాలా? Come unto me. నా యుద్ధకు రా, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని సన్నిధికి వచ్చే అలవాటు నీకుందా? లేదా ఆదివారం వస్తేనే ఊరు ప్రయాణాలు పెట్టుకుంటున్నావా? ఆదివారం వస్తేనే బంధువులు వచ్చారని సాకులు చెప్తున్నావా? ఆదివారం వస్తేనే పని అవ్వలేదని చెప్తున్నావా? ఆదివారం వస్తేనే నీళ్లు రాలేదని సాకులు చెప్తున్నావా? తొలకరివానా కార్యక్రమములను వీక్షించుతున్న ప్రియబిడ్లారా, ఎంత ఆసక్తిగా ఉన్నావు దేవుని సన్నిధి అంటే, ఆ దినములలో ఉన్న ప్రాకార స్థలమే ఈ దినములలో ఉన్న ప్రార్థనా మందిరాలు. అది కాపుదలనిస్తుంది, నీకు భద్రతనిస్తుంది, క్షేమమునిస్తుంది, రక్షణనిస్తుంది. ఈ యొక్క ప్రార్థనా మందిరంలో నివసించటం వలన, ప్రభువారిని స్తుతించటం వలన, ఆనందించటం వలన, నీ యొక్క స్తుతుల మీద ప్రభువారు ఆశీనులుగా ఉండి దుర్గములు స్థాపించి అద్భుతమైన కార్యములు యేసు నామములో నీవు నీ కుటుంబము అనుభవించుదురుగాక.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి మన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియబిడ్డారా, ప్రాముఖ్యమైన సమయంలో ప్రాకార స్థలం అనే ప్రార్థన మందిరంలో నీకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. ఆ ప్రార్థనా మందిరంలో ఉన్న నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోకి మార్చబడితే యూ విల్ సీ గ్రేట్ అండ్ మిస్టీరియస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్ ద టైమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కార్యక్రమంలో ద్వారా బలపరచబడుచున్నారని నమ్ముచున్నాం. తొలకరమైన కార్యక్రమంలో ప్రోత్సహించున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ప్రాకార స్థలంలోకి దావీదు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఫిలిస్టీలు దండెత్తు వస్తున్నారు అని వినబడి ఉన్నప్పుడు ప్రభువా, ప్రాకార స్థలం అనగా రక్షణ, అయా తండ్రి కాపుదల భద్రతనిచ్చేది ప్రభా. ప్రాకార స్థలంలో ప్రభా పాపికి ప్రభువా రక్షణ కలుగుతుంది, కాపుదల కలుగుతుంది. ఎప్పుడైతే పాపి ప్రభువా పాపం నుండి విడుదల పొందుతారో తండ్రి, వారు పరిశుద్ధాత్మ అనుభవంలోకి మార్చబడాలంటే ఆ దినములలో ఉన్న ప్రార్థనా స్థలములు, ఆ దినములో ఉన్న ప్రభువా, ఆ దినములలో ఉన్న తండ్రి ప్రాకార స్థలమే ఈ దినములలో ప్రార్థనా మందిరాలు ప్రభా. ప్రార్థనా మందిరములకు వచ్చి ప్రభువా ఆయా నెమ్మదిని, సమాధానమును తండ్రి, భద్రతను ప్రభా పొందుకొనుచు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ప్రభా ఆత్మపూర్ణులై మిమ్మల్ని స్తుతించులాగన, అద్భుతాలు చూచులాగన యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా ఆత్మీయంగా వెలిగించబడుదురుగాక, ఆత్మీయంగా బలపరచబడుదురుగాక, కడవరి ఎంత దినాల్లో అనేక అద్భుతాలు చూచుదురుగాక. శాంతి, సమాధానంలో నెమ్మది ప్రభా ఆయా సరిహద్దులలో ప్రతి కుటుంబంలో కలుగునుగాక. ప్రతి ఒక్క తండ్రి బిడ్డ గొడ్రాలు జీవితం తొలగింపబడునుగాక. ప్రతి ఒక్క తండ్రి నిందా దోషములు ప్రభా, బాధలు, కన్నీరు, కష్టములు తొలగిపోవునుగాక. ప్రతి బిడ్డను ప్రభా ఆనందము, సంతోషంతో, సమృద్ధి, సకల ఆశీర్వాదములతో ఆయా తండ్రి సకల ఆరోగ్యములతో యేసు నామములో నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మదేవ మీ కార్యములు నూతనం పరచమని తొలకరి మన కార్యక్రమాలు వింటున్న బిడ్డలు అయా తండ్రి స్పాన్సర్ చేయుచున్న కుటుంబాలను నిశ్చయముగా దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తొలకరి మన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న బిడ్డలకును స్పాన్సర్స్ చేయుచున్న కుటుంబాలకును సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.